ఒక క్రింది వార్తాపత్రికలో కత్తిరింపులో చదవగలిగినటువంటి పదాలకు వలయం చూడదాము. ఒకరోజు ఒక ఈగ ఇల్లు అలుకుతూ తన పేరు మర్చిపోయిందనమాట. మర్చిపోయేసరికి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఆవు నా పేరేంటి అని అడిగింది. ఆవు నా తెలియదు పో అని అందనమాట. ఊయలు ఊగేటువంటి ఉడతని అడిగింది, జవాబు రాలేదు. ఋషిని అడిగింది, మౌనమే సమాధానం. ఆయన ఏం చెప్పలేదు, ఋషి మౌనంగా ఉంటారు కదా. ఎలుకను కూడా అడిగింది, ఏనుగుని అడిగింది, ఒంటెని అడిగింది, అందరినీ అడిగింది. ఎవరు ఏమి చెప్పలేదు. అయితే ఏం చేయాలో అర్థం కాలేదనమాట. ఇక అడిగే ఓపిక పోయిందనమాట. అయినా చివరికి ఒక చెంటబ్బాయిని అడిగింది. వాడు ఈ ఈ ఈ అంటూ ఏడుపు లంకించుకున్నాడనమాట. అంటే ఈగ వెళ్తుందనేటి అరుస్తూ ఉన్నాడనమాట, అరిచాడనమాట దాన్ని చూసి. ఆహా ఆహా గుర్తుకు వచ్చింది, భలే భలే, అవును నా పేరు ఈగ అని ఇక ఎప్పుడు మర్చిపోను అంటూ అక్కడ నుంచి ఎగిరిపోయిందనమాట. సరే, నీతి వాక్యాలు చదువుదాము. గురువులను గౌరవించుదాం. తర్వాత గురువులను గౌరవించుము, సాటి వారికి తోడుపడము. తర్వాత చేసిన మేలు మరువరాదు, పరులను నిందింపరాదు.